My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి గొప్ప నామంలో మీకందరికీ శుభములు. Today we are going to meditate a beautiful promise. ఈ రోజు ఒక అద్భుతమైన దేవుని వాగ్దానంను ధ్యానించబోతున్నాము. Turn your Bibles to James chapter 1 verse 17. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో ఉన్న వాగ్దానమును చదువుదాము. It says, every good gift and every perfect gift is from above and comes down from the Father of lights, with whom there is no variation or shadow of turning. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. What a beautiful promise it is. ఇది ఎంత అద్భుతమైన దేవుని వాగ్దానమై ఉన్నది. From the Father of lights every good gift comes. ప్రతి ఈవియు ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చుచున్నది. Yes, my friends, it is coming to you. అవును స్నేహితులారా, అది మీ యొద్దకే వచ్చుచున్నది. You say that you are in darkness. మీరు చీకటిలో ఉన్నాము అని అంటున్నారా? Nobody is there to help you. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు అంటున్నారా? No way to come out of such a big problem you are facing. నేను ఎదుర్కొంటున్న ఇంత గొప్ప సమస్య నుంచి బయటికి తెచ్చేవారే లేరు. Worry is killing you. చింత నన్ను చంపివేస్తుంది అంటున్నారా? You think, shall I commit suicide? That's the only hope. ఆత్మహత్య మాత్రమే నాకు ఇక శరణ్యము అని మీరు ఒకవేళ భావిస్తున్నారా? Are you in trouble? మీరు కష్టాలలో ఉన్నారా? Remember this promise. ఈ వాగ్దానమును From జ్ఞాపకముంచుకోండి. the Father of lights జ్యోతిర్మయుడగు తండ్రి నుండి all good gift comes. ప్రతి మంచి ఈవి కూడా వస్తుంది. You must have the close communion with this God. ఇటువంటి దేవునితో మీరు అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలి. If you believe, you will see greater blessings. మీరు నమ్మినట్టయితే గొప్ప ఆశీర్వాదములను మీరు చూచెదరు. Psalm 85 verse 12 says, the Lord shall give you what is good. 85వ కీర్తన 12వ వచనం ప్రకారం యెహోవా ఉత్తమమైన వాటిని మీకు అనుగ్రహించును. How to receive the goodness of God? దేవుని ఉత్తమమైన మంచితనం ఎలా పొందుకోవాలి? If you read Psalm 23 verse 1, David says, you have to have the Lord as your shepherd. 23వ కీర్తన మొదటి వచనం ప్రకారం యెహోవా దేవుని మనం కాపరిగా కలిగి ఉండాలని దావీదు అంటున్నాడు. He clearly said, the Lord is my shepherd, I shall not want. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు ఎంతో స్పష్టంగా పలుకుతున్నాడు. Yes, the same thing will happen to you, my brother, my sister, who is worried of various problems. అనేకమైన వాటిని గురించి చింతిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు కూడా అదే జరగనై ఉన్నది. Cling on to God. దేవుని హత్తుకొని ఉండండి. Have him as your shepherd. ఆయనను మీ కాపరిగా మీరు కలిగి ఉండండి. Turn to him all the time. ఎల్లప్పుడూ ఆయన చెంత చేరండి. And the Lord will give you goodness and mercy. ప్రభు మీకు కృపా క్షేమములను అనుగ్రహిస్తాడు. If you read Psalm 23 verse 6, it says, surely goodness and mercy shall follow you all the days of your life. 23వ కీర్తన 6వ వచనం చదివినట్టయితే, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. Don't be worried. చింతించకండి. Cling on to God tightly. ప్రభుని గట్టిగా హత్తుకొనండి. And you will see goodness of God will come in your life. దేవుని యొక్క కృపా క్షేమము మీ జీవితంలో మీరు చూచెదరు. Right now the Lord is going to supply this need in your life. మీ జీవితంలో ప్రభు ఇప్పుడు ఈ అవసరతలను తీర్చబోతున్నాడు. Shall we pray? ప్రార్థిద్దామా? Father, thank you Lord for your wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానముకై వందనాలు. Fill your children with your goodness and mercy right now. ఇప్పుడే కృపా క్షేమములతో నీ బిడ్డలను నింపండి. Take away all the worries and cares of this ఈ world. లోక చింతలన్నిటినీ వారిలో నుండి తొలగించండి. You know, whatever they need, supply all those things right now, Father. వారి అవసరతలన్నిటినీ కూడా ఇప్పుడే తీర్చండి ప్రభువా. Hallelujah. హల్లెలూయా. You are a prayer answering God. ప్రార్థనకు జవాబిచ్చే Hear దేవుడు. the cry, O Father. వారి మొర ఆలకించండి. Whoever is praying, Lord, hear their cry. మొర పెడుతున్న ప్రతి ఒక్కరి మొరలను ఆలకించండి. Supply every need. అవసరతలు తీర్చండి. Let them know that you are their నీవే shepherd. కాపరివని తెలుసుకుందురుగా. Hallelujah. హల్లెలూయా. We give you all the glory. నీకే సమస్త మహిమ. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.